మహేశ్వర్ రెడ్డి చెబుతున్న మాటలు వింటుంటే ఏ క్షణమైనా సీఎం రేవంత్ రెడ్డి సీటు కిందకు నీరు రావడం ఖాయమనే తెలుస్తోంది. అందుకే ఏలేటు కూడా ఆ బడా మంత్రికి బాసటగా నిలుస్తున్నారట. ప్రెస్ మీట్ పెడితే చాలు ప్రత్యర్థి పార్టీలోకి చీకటి మిత్రుని తలుచుకోనిదే ఆయన మాట ముందుకు సాగడం లేదు. ఇటీవల సైతం ఆయన పలు మీడియా సమావేశాల్లో మిత్రుడి రూపంలోని ప్రత్యర్థిని పదే పదే తలుచుకున్నారు కూడా. సుంకిశాల మేటర్ పై చీల్చి చెండాడతాను అని ప్రగల్భాలు పలికిన ఏలేటి సడన్ గా ఏమైందో ఏమో కానీ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. అలా ఈ కమలం లీడర్ ఎందుకు కామయ్యారో అర్థం కావడం లేదు. చూస్తున్న పరిస్థితులు గమనిస్తే ఏమయ్యా ఏలేటి, ఎంత ముట్టిందేటి అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఆ చీకటి మిత్రుణ్ణి ఆయన తెరపైకి తెస్తారా, లేక ఇద్దరు కలిసి ఏదైనా పొలిటికల్ హైడ్రామాకు తెర తీస్తారా అనేది చూడాలి మరి. ఇక హైదరాబాద్ కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ నీట మునిగింది. నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు పోటెత్తడం, ఒక్కసారిగా పంప్ హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో టెన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయాయి. దీంతో 83 మీటర్ల లోతులో ఉన్న పంప్ హౌస్ లోని సంపు పూర్తిగా నీటితో నిండిపోయింది. నాగార్జున సాగర్ లో నీటి మట్టం 510 అడుగుల కన్నా తగ్గితే హైదరాబాద్ కు నీటి తరలింపు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీరు తరలించేందుకు వీలుగా నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తీ తండాలో సుంకుశాల గట్టు వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో జలమండలి శ్రీకారం చుట్టింది. 2021 మార్చి 16న ప్రభుత్వం మేఘా సంస్థకు పనులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత 1450 కోట్ల అంచనా వ్యయంతో పనులు కేటాయించగా అక్టోబర్ 2022లో వ్యయాన్ని 2214 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పనులు 70% పూర్తయ్యాయి. వివిధ లోతుల్లో నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్ హౌస్ నుంచి 3 సొరంగాలు నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో 455 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి సొరంగాన్ని, 504 అడుగుల లోతు నుంచి తీసుకునేందుకు రెండోది, 547 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మూడోది నిర్మిస్తున్నారు. పంప్ హౌస్ కృష్ణానదికి మధ్య కేవలం 192 మీటర్లు మాత్రమే దూరం ఉంది. వరద వచ్చిన సమయంలో ఆ ఉధృతి తాకిడి పంప్ హౌస్లోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టెన్నెల పనులు పూర్తి చేసే క్రమంలో సంపు వైపు టెన్నెల ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి గాని మధ్య టెన్నెల స్థాయి వరకు వరద రాదని భావించారు. దానికి భిన్నంగా దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి ఈ నెల 2న ఉదయం 7 గంటల సమయంలో టెన్నెల్లోకి భారీ వరద చేరింది.